హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సోషల్ మీడియా అంతా ఇప్పుడు ఒకటే మాట నడుస్తుంది. అదేంటంటే అల్లు అర్జున్ గారు ఏమన్నారు అంటే ఒక ఈవెంట్లో, నాకు ఇష్టమైతే నేను వస్తా. కానీ ఈరోజు అభిమానులు ఏమంటున్నారంటే, బాస్ నీకు కష్టమైతే నేను వస్తా అని అంటున్నారు. నిజంగా ఇది వాస్తవం. అల్లు అర్జున్ గారు అన్న మాట నాకు ఇష్టమైతే నేను వస్తా, కానీ అభిమానులు ఏమంటున్నారంటే, బాస్ నీకు కష్టమైతే ఆయన వస్తాడు అని చెప్పేసి అని అంటున్నారు. వెనకాలుండి ఒక గాడ్ ఫాదర్ లాగా ఈరోజు మెగాస్టార్ చిరంజీవి గారు చేసింది. ఆయన ప్రతిసారి ఆయన ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ప్రూవ్ చేసుకోవడానికి ఆయన ఏ పని చేయరు. ఆయన చేయడం ఏంటంటే ఆయన పని చేస్తారు అంతే. ఆయనకి ఎవరైతే సన్నిహితులు ఉంటారో, ఆయనకి ఎవరైతే దగ్గర వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ క్షేమమే ఆలోచిస్తారు. కానీ ఇంకా ఆయన మనసులో కానీ మైండ్లో కానీ వేరే ఆలోచనలు ఉండవు. అటువంటి మెగాస్టార్ చిరంజీవి గారు నిజంగా ఒక గాడ్ ఫాదర్ లాగా, మనకి గాడ్ ఫాదర్ సినిమా చూసాం కదా, వెనకాల నుండి నడిపిస్తుంటారు మొత్తం. ఈరోజు మెగాస్టార్ చిరంజీవి గారు వెనకుండి నడిపించారు. నిరంజన్ రెడ్డి గారిని అపాయింట్ చేసిన దగ్గర నుంచి బెయిల్ వచ్చేంత వరకు కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో సహా జస్ట్ ఫోన్ కాల్లో నడిపించారు. వ్యవహారం మొత్తం ఫోన్ కాల్లో నడిపించారు. అది మెగాస్టార్ చిరంజీవి గారి ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, ఆయన స్థాయి కావచ్చు. ఆయన స్థాయి వేరు, ఆయన స్థానం వేరు. ఎప్పుడైనా సరే ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఎవరైనా సరే ఫ్యామిలీ మెంబర్సే మనకి ఎప్పుడైనా సరే ఉపయోగపడతారనేది అందరూ కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం. ఈ యొక్క ఇన్సిడెంట్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారికి నిజంగా ఎంత హ్యాట్స్ ఆఫ్ చెప్పినా అంత తక్కువే. లిటరల్లీ నిన్నటి నుంచి ఆయన అల్లు అర్జున్ గారి ఇంటి దగ్గరే ఉంటూ ప్రతిదీ మాట్లాడుతూ, ఎప్పటికప్పుడు ఏం జరుగుతుంది ఏంటి అనేది అల్లు అరవింద్ గారితో మాట్లాడుతూ, లాయర్తో మాట్లాడుతూ ప్రతిదీ కూడా దగ్గరుండి చూసుకున్నారు. ఆయన కాల్లోనే మొత్తం నడిపించారు వ్యవహారం మొత్తం. అటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఇటు మెగాస్టార్ చిరంజీవి గారు కావచ్చు, జస్ట్ ఫోన్ కాల్తోనే వ్యవహారం మొత్తం నడిచింది. ఇదంతా ఇన్సిడెంట్లో చిరంజీవి గారి పాత్ర చాలా అంటే చాలా కీలకం. అటువంటి మెగాస్టార్ చిరంజీవి గారి ఫ్యామిలీని, ఆ ఫ్యామిలీలో ఉండేటువంటి అల్లు అర్జున్ గారిని, ఒక మెగా హీరోని ఎన్నాళ్ళు మీడియా కావచ్చు, వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, అభిమానులు, వాళ్ళకి ఎలాగో వాళ్ళు ఓడిపోయారు, 11 సీట్లు వచ్చినాయి. వాళ్ళకేంటి రాజకీయ పరంగా మెగా ఫ్యామిలీని డౌన్ చేయాలి. జనసేనని ఈ విధంగా అయినా సరే కుటుంబంలో చీలిక వచ్చేలాగా కామెంట్స్ చేయాలి. సో ఇలా అంబటి రాంబాబు అనేటువంటి వ్యక్తి కూడా ఈ యొక్క ఇన్సిడెంట్ని రాజకీయంగా వాడుకోవడానికి చాలా చిల్లరగా కామెంట్స్ చేశాడు. సో చివరికి ఏమైంది, వాళ్ళే బఫూన్లు అయ్యారు, వాళ్ళే జోకర్లు అయ్యారు. మొగుడు పిల్లల మధ్యన ఎవడొస్తాడో వాడే నలిగిపోతాడు అనేటువంటి సామెత ఉంది కదా. కుటుంబం మధ్యన ఎవడొచ్చినా వాడే నలిగిపోతాడు అనే దానికి మరొక ఉదాహరణ ఇది. సో చివరికి మెగాస్టార్ చిరంజీవి గారు వెనకుండి ఒక గాడ్ ఫాదర్ లాగా నడిపించి ఈ యొక్క ఇన్సిడెంట్కి చివరికి అల్లు అర్జున్ గారు బయటికి రావడానికి గల మెయిన్ కారణం మెగాస్టార్ చిరంజీవి గారు, ఆ తర్వాత డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు.